పాస్టర్ గారికి సమస్యలందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నా దేవ పరిశుద్ధ పరకనామ స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయ్యా ఈ ఆదివారం సందర్భం చేసిన తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి మహిమపరచడానికి ఇచ్చిన కృతజ్ఞతలు స్తోత్రాలు. ఈ క్షణం మాత్రం ప్రభా సజీవంగా ప్రభావం సందర్భంటే అక్షయాలు మీ కృపైన తండ్రి మీ కృప ద్వారా మనందరినీ రక్షించి ప్రభావ మీకు సన్నిధిలో మీ పిల్లలుగా చేసిన తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన కృతజ్ఞతలు స్తోత్రాలు. ఎంతోమంది లేని ఘనతను మాకు ఇచ్చిన తండ్రి మీ కారణాలు స్తోత్రాలయ్యా. ఆయా ఇటువంటి మీ పాటల ద్వారా నా తండ్రి మహిమపరచుకోవడానికి స్తోత్రాలు. ఇప్పుడు ప్రభావ మీకు వాక్యాన్ని ధ్యానించబోచున్న తండ్రి మా అందరితో మీరు రండి. కేవలం మీరు మాత్రమే మాట్లాడిన తండ్రి మా అందరితో మాట్లాడిన తండ్రి మా మార్గాలను సకపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవ మాట్లాడమని నేను కాదు ప్రభావ, కేవలం మీరు మాత్రమే మీ ఆత్మ ద్వారా మాట్లాడిన తండ్రి మా అందరితో మీరు మాట్లాడి మాకు కావాల్సిన సహాయాన్ని మాకు కావాల్సిన వాక్యాన్ని మీరు దయచేయమని ఈ కార్యక్రమం ఇప్పటించిన తండ్రి ప్రభావ మొత్తం అయిపోయిన తండ్రి మీరు మాత్రమే ఆయన పొందారని ఈ శుభశుద్ధనామని ప్రార్థించబడుతున్నాను తండ్రి. కీర్తనలో 119 33 నుంచి 40 వరకు ఇప్పుడు మనం చదువుకున్నామండి. అయితే కీర్తనలు 119 మొదటి నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. 119వ కీర్తన మొత్తము దేని గురించి ఉంటుందంటే కేవలము దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క మార్గము లేదా దేవుని యొక్క కట్టడాలు అనే మాటలు మాత్రమే ఈ 119వ కీర్తనలో ఉంటాయి. ఈ కీర్తనలో 119లో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు హిబ్రూ భాషలో 26 మాటలు ఉంటాయి, 26 పదాలు ఇలాగా వాళ్ళకి 26 వచ్చిన మాటలు ఉంటాయి. ఆ పదాలతో ఈ 119వ అధ్యాయాన్ని విభజించి 26 పారాగ్రాఫ్స్ లాగా వివరించింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది మీరు మొట్టమొదట గమనిస్తే 33 స్టార్టింగ్లో హే అనే పదం ఉంటుంది. ఈ హే అనే పదము హిబ్రూలో 5వ మాట, 5వ పదం వాళ్ళ అక్షరమాలను. ఈ హే అనే పదానికి అర్థం ఏంటంటే కిటికీ లేదా కిటికీ అనేది మొత్తం మీద కిటికీ అనే పదము అర్థము ఈ హే అనే మాటకు అర్థం. ఈ హే అనే మాట కిటికీ అని రాసింది కదండి. అలాగే ఈ 8 వచనాలు మనం గమనిస్తే వాక్యం అనేది మన జీవితం యొక్క కన్నులు అనేది మన యొక్క జీవితానికి ఒక కిటికీ లాంటిది కదా. హృదయం అనేది మన యొక్క జీవితంలో ఒక కిటికీ లాంటిది. ఈ 2 పదాలు ఇక్కడ ఈ 8 వచనాల్లో మనం గమనిస్తాం. హృదయము, దాని తర్వాత కన్నులు అనేది. అలాగే ఈ 8 వచనాలలో మనం డిఫరెంట్గా గమనించేది ఏంటంటే మనమందరం చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం కదండి. ప్రతి ఒక్కరు క్రైస్తవులు ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఈ 8 వచనాలు మొట్టమొదటి 3 వచనాలు మనం గమనిస్తే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రార్థన మనం గమనించవచ్చు. మనం అందరం ప్రార్థన చేస్తే మామూలుగా ఎలా ప్రార్థన చేస్తామంటే మనకు కావాల్సిన వాటి గురించి, అలాగే మన జీవితం యొక్క ప్రతి దాని గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ఈ మొట్టమొదటి 3 వచనాలు మనం ఒకసారి గమనిద్దామండి. 35వ వచనం ఒకసారి 33వ వచనం ఒకసారి గమనిస్తే యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొను. ప్రార్థన చూడండి ఒక డిఫరెంట్గా ఎలా ఉందో. అయ్యా మీ యొక్క కట్టడలను నేను అనుసరించుటకు నాకు నేర్పుము. ఇలాంటి ప్రార్థన మనం ఎప్పుడూ చేసి ఉండదు. కొంతమంది చేస్తుండొచ్చు, కొంతమంది చేయకుండొచ్చు. మనం చేయలేము అని నేను అనట్లేదు. కానీ ఇక్కడ దావీదు ఎంత బాగా రాస్తున్నాడంటే, ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంటే, నాకు కావాల్సింది నాకు దయచేయి దేవుడా, నేను వేరే వాళ్ళతో కొట్టాడడానికి వెళ్తున్నా, ఆ రాజు మీద నాకు ఒక విజయం దయచేయి దేవుడా అని ప్రార్థన చేయట్లేదు. కానీ 35, 33వ వచనంలో ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడంటే యెహోవా నీ కట్టడలను అనుసరించడానికి నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు నేను వాటిని గైకొందును. 34వ వచనము నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి నాకు బుద్ధి దయచేయము. అయ్యా నేను వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలో నాకు బుద్ధి దయచేయమని మాట్లాడట్లేదు. ఆయన ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? అయ్యా నీ కట్టడలను నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి నాకు బుద్ధి నేర్పము. ఎలాంటి ప్రార్థన చూడండి. ఒక ప్రార్థన ఈ మాటలు చదువుతా ఉంటే డిఫరెంట్గా అనిపించింది. మనం ప్రార్థన చేస్తుంటే చిన్నప్పటి నుంచి మనం ప్రార్థన చేస్తూ ఉంటే మామూలుగా మన ప్రార్థన వేరే ఉంటుంది. కానీ ఇక్కడ దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, అయ్యా నేను నీ కట్టడలను నేను నేర్చుకోవాలి, నీ యొక్క ధర్మశాస్త్రాన్ని నేను గైకొనాలి. ఇలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. అంటే ఆయన ప్రార్థన మొత్తము ఎలా ఉంటుందంటే పాపానికి దూరంగా ఉండే ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన.
అయ్యా నేను పాపానికి దూరంగా ఉండాలంటే నీ కట్టడలను నేను నేర్చుకోవాలి, నీ ఉపదేశాలను నేను గైకొనాలి. అలాగే 35వ వచనం గమనిస్తే, నీ ఆజ్ఞల జాడను నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడవజేయము. అంటే నీ ఆజ్ఞల జాడలలో నేను నడవాలయ్యా. ఒకటి నాకు నేర్పయ్యా, ఒకటి నాకు బుద్ధి దయచేయమయ్యా, ఇంకోటి నన్ను నడవజేయమయ్యా అని ఈ 3 వచనాలలో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. మన ప్రార్థన డిఫరెంట్గా ఉంటుంది, మనం ఈరోజు చూసే ప్రార్థన చాలా డిఫరెంట్గా ఉంది. అయ్యా నాకు బుద్ధి తెచ్చేయి, దేనికి? నీ యొక్క వాక్యాన్ని నేను అనుసరించాలి. అయ్యా నాకు నేర్పు, ఏమి నేర్పాలి? మీ యొక్క వాక్యాన్ని, నీ యొక్క ధర్మశాస్త్రాన్ని నేను అనుసరించేలాగా నన్ను నేర్పు. అయ్యా నన్ను నడవజేయి, దేని నడవజేయి అని అంటే నీ ఆజ్ఞల జాడలలో నన్ను నడవజేయి. చూడండి ఎంత డిఫరెంట్గా ఈ దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అందుకే దావీదు దేవుడు ఏమన్నాడంటే, ఈయన నా హృదయానుసారుడు. ఎందుకంటే లోకంలో ఉన్న దాని గురించి ఆయన ప్రార్థన చేయట్లేదు. యెహోవా ఎప్పుడైతే సమూయేలు యెషయా ఇంటికి వస్తాడో అందరినీ చూసి లాస్ట్ ఆయన మాత్రం ఆయన ఆశీర్వదిస్తాడు. ఎవరిని? దావీదు. ఎందుకు అని అంటే దావీదు యొక్క హృదయాన్ని దేవుడు చూసిండు. అక్కడ ఒక మాట ఉంటుంది, మనుష్యులు పై రూపము చూస్తారు కానీ యెహోవా హృదయాన్ని అంతరంగాన్ని పరీక్షించేవాడు. కాబట్టి ఈ యెషయాని చూసి అక్కడ సమూయేలు అంటున్నాడు, అయ్యా నువ్వు సమూయేలుని చూసి దేవుడు అంటున్నాడు, నువ్వు సరిగ్గా ఆ పెద్దవాడు రాగానే గట్టిగా పెద్దగా ఉన్నాడు కాబట్టి ఆయన చూసి నువ్వు రాజీనని అనుకున్నావు. కానీ తప్పు, ఇదిగో ఇలాంటి ప్రార్థన చేసేట ఆయన ఉన్నాడు. నా యొక్క హృదయాన్ని అనుసరించి చేసే ప్రార్థన చేసే ఒక భక్తుడు ఉన్నాడు ఇక్కడ. మనుషులాగా అందరు ప్రార్థన చేసేలాగా చేసే మనిషి లేడు అక్కడ. ఇగో నా హృదయానుసారంగా ప్రార్థన చేసే అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, అతన్ని నేను ఎన్నుకున్నాని దావీదు గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దావీదు దేవునికి హృదయానుసారుడుగా మారగలిగాడు. ఎందుకంటే ప్రపంచంలో చేసే ప్రార్థనలకు విభిన్నంగా దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా నేను నడవాలి మీ యొక్క మార్గంలో, అయ్యా నాకు నేర్పు మీ యొక్క ఆజ్ఞలను, అయ్యా నాకు బుద్ధి తెచ్చేయి, నేను ఆ ఆజ్ఞలను అనుసరించేలాగా నాకు బుద్ధి తెచ్చేయని ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. సొలొమోను కూడా ప్రార్థన చేసిండు. ఏమని? నీకు ఏం కావాలో కోరుకోనంటే సొలొమోను ఏం ప్రార్థన చేసిండు? అయ్యా నాకు బుద్ధి జ్ఞాన వివేచనలో దయచేయి. ఎందుకంటే ఈ యొక్క ఇశ్రాయేలు జనం నీది. ఈ జనాన్ని పరిపాలించాలంటే ఒకవేళ నేను తప్పుగా పరిపాలిస్తే నేను తప్పైపోతాను. ఎందుకంటే నీ ప్రజల్ని నేను పరిపాలిస్తున్నా కాబట్టి నాకు బుద్ధిని దయచేయి, నేను ఎలా వారిని బాగుగా వాళ్ళని పరిపాలించాలో అని దేవునికి కావాల్సిన ప్రార్థన ఆయన కూడా చేసింది. కాబట్టి మనం ఈరోజు ఏమని గమనిస్తా ఉన్నామంటే, మనం రోజు చేసే ప్రార్థన వేరు, ఈరోజు దావీదు ద్వారా మనం నేర్చుకునే ప్రార్థన వేరు. మన యొక్క జీవితాలలో కూడా ఇలాంటి ప్రార్థన మనం మొదలు పెట్టాలి. ఇలాంటిదంటే, అయ్యా నేను నడుస్తున్నానని యొక్క మార్గంలో, అయ్యా నా దినములు దగ్గర పడుతున్నవి, మీ యొక్క ఆజ్ఞలో జాడలో నేను నడుస్తున్నానా లేదా? అయ్యా ఈ లోకంలో ఉన్నన్ని రోజులు పాపానికి దూరంగా ఉండాలంటే మీ యొక్క ఆజ్ఞలను నేను గైకొనాలి, ఆ ఆజ్ఞలను నేను గైకొంటున్నానా లేదా అనే ప్రార్థన ఇక్కడ దావీదు చేస్తా ఉన్నాడు. 33 నుంచి 35 వరకు ఇలాంటి ప్రార్థన ఆయన 3 వచనాలలో ఆయన చేస్తా ఉన్నాడు. అలాగే 36 నుంచి మనం గమనిస్తే 2 మాటలు చాలా విభిన్నమైన మాటలు, అంటే మనకి కావాల్సిన మాటలు అక్కడ ఉన్నాయి. కిటికీ అని చెప్పాం కదా, ఆ 2 మాటలు అక్కడ ఉంటాయి. ఒకటి హృదయము, ఇంకొకటి కన్నులు. 36వ వచనంలో హృదయం అని ఉంటుంది, 37వ వచనంలో కన్నులు అని వ్రాయబడి ఉంటుంది. 36వ వచనం మనం గమనిస్తే, అయ్యా లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయాన్ని త్రిప్పుము. ఈ శాసనములు అంటే తన హృదయం ఏ సైడ్ మళ్ళాలంట? దేవుని యొక్క మార్గముల తట్టు ఆయన హృదయాన్ని తిప్పాలని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. బైబిల్లో చాలా మంది చాలా వాటిని చూసిండ్రు, చాలా వాటిని గమనించిండ్రు, చాలా వాటిని ఆశించిండ్రు. లోభము అంటే దురాశ. ఏంటిది? పిసినారితనము లేదా దురాశ లేదా పేరాశ. లోభము తట్టు కాక నా హృదయాన్ని మీ యొక్క ఆజ్ఞల తట్టు నా హృదయాన్ని తిప్పండి అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అలాగే వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కన్నులను తిప్పివేయము అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ 2 చాలా ఇంటర్ రిలేటెడ్. ఒకటి కన్నులు, ఒకటి హృదయం. ఎందుకంటే ప్రపంచంలో ఏదైనా సరే మనిషి తప్పిపోవాలంటే కన్ను చూస్తుంది, హృదయం ఆశిస్తుంది. కన్ను ఏం చేస్తుంది? ఫస్ట్ చూస్తుంది. చూడగానే హృదయంలో ఒక ఆలోచన వస్తుంది.
ఏం ఆలోచన? ఇది బాగుంది, ఇది కావాలి, ఇలా ఉంటే బాగుండు. ఫస్ట్ కన్ను చూస్తుంది, హృదయము ఆశిస్తుంది. కాబట్టి ఈ రెండింటి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, లోభము తట్టు కాక నా కన్నులు దేని తట్టు చూడాలా? శాసనంలో తట్టు చూడాలా. అలాగే వ్యర్థమైన వాటిని చూడకుండా నేను దేన్ని చూడాలా? నీ యొక్క వ్యర్థమైన చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి. అప్పుడు ఏం చేస్తాను? నేను నీ మార్గంలో నేను నడుస్తాను అని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఈ రెండు చాలా మంచి మాటలు. ఒకటి హృదయం, ఒకటి కన్నులు. ఒకసారి మనం గమనించామండి. ఆహాబు రాజు అంటే 1వ రాజులు, దాని అన్నిటికంటే ముందు మనం ఒక మాట చూద్దాము. ఏం మాట అంటే అది సంఖ్యాకాండము 15:39. సంఖ్యాకాండము 15:39 ఒకసారి చూద్దాం. ఒక్క నిమిషం. సంఖ్యాకాండం 15:39 కదా చదవండి. మీరు నా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి చాలండి. ఒకటి కోరుతున్నారు, ఇంకొకటి చూస్తున్నారు. ఈ రెండింటిని చూసి ఏం చేస్తున్నారంటే వాళ్ళు వ్యభిచరించక దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించుటకే మిమ్మును అది మీకు కుచ్చుగా నుండును అని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. ఒకటి చూస్తున్నారు, ఇంకొకటి కోరుతున్నారు. ఆ రెండింటిని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేల్లో వ్యభిచరిస్తూ ఉన్నారు, అంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఏమేమి చూస్తున్నారు? లోకాశ. ఈ లోకంలో ఉన్నవన్నీ ఏమని మనం చదువుతున్నాము? యోహాను గ్రంథంలో ఏమన్నా, యోహాను పత్రికలో ఏమని రాసేది? 2:15. ఈ లోకంలో ఉన్నవన్నీ నేత్రాశ, లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపడము, ఇవే ఉంటాయి. కాబట్టి ఇశ్రాయేలు ఏం చూస్తున్నారంటే ఈ లోకంలో ఉన్న వాటిని అన్ని కోరుకుంటున్నారంట. ఒకటి. రెండవది చూస్తున్నారంట. ఈ రెండింటిని చూసి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ దావీదు గ్రంథంలో రాయబడి 119లో ఉంది, ఒకటి నీ హృదయం లోభము తట్టు చూడొద్దు, అంటే దురాశ వైపు చూడొద్దు. ఇంకోటి వాటిని కోరుకోవద్దు. ఒకవేళ దురాశను అంటే ఈ లోకంలో ఉన్న వాటిని కోరుకున్నా చూసినా మనం దేవునికి వ్యతిరేకంగా వెళ్తామని ఇక్కడ రాయబడి ఉంది. మీరు చూస్తున్నారు, ఈ మునుపటి వలనే మీరు చూస్తున్నారు, కోరుకుంటున్నారు, కాబట్టి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు ఇక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఆ ఇశ్రాయేల్ లాగా కాకుండా మన యొక్క హృదయాన్ని దేవుని యొక్క ఆజ్ఞల తట్టు చూడాలి, తిప్పాలి. అలాగే మన కన్నుల్ని ఈ వ్యర్థమైన వాటిని చూడకుండా మనము తిప్పుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నాం. అహాబు రాజు ఒకదాన్ని చూస్తాడు. దేన్ని చూస్తాడు ఆయన? నాబోతు యొక్క పొలాన్ని చూస్తాడు. ఆయన యొక్క ద్రాక్ష తోటకు అంటుకొని ఉందంట పొలము. అప్పుడు ఆయన చూస్తాడు, అబ్బా నా పొలానికి అంటుకొని ఉంది, దీన్ని నేను చూసినా ఇది నాకు కావాలా. కాబట్టి ఆయన ఏం చేసిండు? లాస్ట్కి ఎవరిని ఏం చేసిండు? ఆయన నాబోతుని చంపేస్తాడు కదా. ఏం చేస్తాడు? అయ్యా నువ్వు ఇస్తావా చేస్తావా? ఆయన అయ్యా అంటాడు. దాని తర్వాత వాళ్ళ భార్య యెజబెలు ఈయనను చంపేసేయి, పరిశుద్ధ దినం వస్తుందని చెప్పి ఆయన బయటికి రప్పించండి, చంపేసేయండి అని రాళ్లతో ఆ రాజుకి వ్యతిరేకంగా మాట్లాడిందని చెప్పి ఆయనని చంపేస్తాడు. లాస్ట్కి వెళ్ళి దాన్ని ఆక్రమించుకోవడానికి వెళ్తాడు. కానీ ఎలీషా వచ్చి ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన అక్కడి నుంచి పారిపోవాల్సి వస్తుంది. ఇదంతా మనము 1వ రాజు గ్రంథంలో మనం చదవచ్చు. కాబట్టి ఎప్పుడైతే అహాబు రాజు చూస్తాడో ఆయనకు ఒక ఆశ కలుగుతుంది, ఏంటి? అది నాకు కావాలి. కాబట్టి మనం దేన్ని చూస్తున్నామో, దేన్ని కోరుకుంటున్నామో మనం ఒకసారి గమనించాలి. మన యొక్క జీవితంలో కోరుకునేవి అలాగే మనం చూసేవి ఏమై ఉండాలంటే ఇక్కడ దావీదు కీర్తనలో రాసినట్టు ఆయన ఆజ్ఞలు, ఆయన యొక్క మార్గం, ఆయన యొక్క శాసనములు, ఇలాంటివి మనం కోరుకోవాలి, దాంట్లో నడవాలని కోరుకోవాలి. కానీ ఈ ఇశ్రాయేలీయులు అలాగే అహాబు రాజు వీళ్ళందరూ ఏం చేసిందంటే చూసిన దాన్ని, కోరుకున్న దాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనం చేస్తుంది కరెక్టే అనుకొని మనం దేన్నో చూస్తాము, దేన్నో ఆశిస్తాము, ఇది కరెక్టే అనుకొని మనం వెళ్తూ ఉంటాము. కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, అయ్యా మీరందరూ దేవుని యొక్క వాక్యం తట్టు మీ యొక్క హృదయాన్ని తిప్పండి, వ్యర్థమైన వాటిని చూడకుండా నీ కన్నుల్ని తిప్పుకోని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. అలాగే దావీదు రాజు గురించి మనం ఎప్పుడు చదువుతూ ఉంటాము, కానీ ఆకాను గురించి ఒకసారి చదువు. ఆకాను ఏం చేస్తారండి?
దేని గురించి, దేన్ని చూసి? బంగారం కమ్మిని చూసి ఆయన ఆశపడతాడు. ఆయన ఏం చేస్తాడు? అమోరీలతో ఇశ్రాయేలు కొట్లాడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా ఓడిపోతారు ఇశ్రాయేలు. అప్పుడు దేవుడు ఏమని చెప్తాడు? వీళ్ళు పోయి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు చెప్తాడు, మోషే మీ యొక్క పాలెంలో నాకు నచ్చనిది ఒకటి ఉంది, దాన్ని తీసేయాలి అని చెప్తే ఎవరో వాళ్ళందరినీ పిలిచి ప్రార్థన చేస్తామని అందరినీ పిలిస్తే ఆకాన్ వచ్చి ఒప్పుకుంటాడు. అయ్యా నీ దగ్గర ఏముందో ఇప్పుడు చెప్పంటే, నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా కన్నులతో చూసి నేను దాన్ని కోరుకున్నా, దేన్ని ఆశించిన, దేన్ని? బంగారు కమ్మిని చూసిండు, కోరుకున్నాడు ఆకాన్. ఇది బాగుంది బంగారు కమ్మి, ఇది తీసుకుంటే నాకు బాగా డబ్బులు వస్తాయని ఆశించిండు, తీసుకున్నాడు. ఆయన వల్ల ఆ యుద్ధం ఓడిపోతుంది. కాబట్టి దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆకాను వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అగ్నికి, భూమి తెరచినది, ఆయన పూర్వం ఈ ఆకానుని అగ్నితో కాల్చి వస్తుంది. కాబట్టి కోరుకున్నాడు, చూసిండు, కోరుకున్నాడు, చనిపోయిండు. అహాబు రాజు కూడా కోరుకున్నాడు, చూసిండు, కోరుకున్నాడు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిండు. అలాగే చాలా మంది మనం బైబిల్లో చూసుకుంటూ పోతా ఉంటారు. గేహజీ అంతే కదండి, చూసిండు, అబ్బా డబ్బులు బాగా వచ్చినాయి, ఈయనకు బుద్ధి లేదు, ఈయన అసలు తీసుకోవట్లేదు అని చెప్పి ఉరికిపోయింది ఆయన వెనక. అయ్యా డబ్బంతా తెచ్చి వేస్ట్ ఇంటికి తీసుకోపోతే నాకు ఇచ్చేయడం తీసుకున్నాడు. ఆయన ఎవరు? గేహజీ. కాబట్టి ఆయన ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. కాబట్టి బైబిల్లో చాలా మంది చూసిండ్రు, కోరుకున్నారు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిండ్రు. కాబట్టి మనము ఈరోజు దేన్ని చూస్తూ ఉన్నాం? మన యొక్క హృదయము దురాశ సైడ్ చూస్తూ ఉందా? నాకు అది కావాలి, ఇది కావాలని కోరుకుంటున్నామా మనం ఈ లోకానికి సంబంధించింది? అలాగే మన కన్నులు దేన్ని చూస్తూ ఉంటాం కదండి? అన్నింటినీ చూస్తూ ఉంటాము, అన్నింటినీ కావాలని కోరుకుంటాం. అది మన యొక్క మానవ నైజం. కాబట్టి దావీదు కూడా అలాంటి నైజం ఉన్నవాడే. నేను కూడా కోరుకుంటాను, నేను కూడా చూస్తానని అనుకొని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా నేను కూడా అలాంటి మనిషిని, నేను కూడా చూస్తా, కోరుకుంటా, ఆల్రెడీ నేను పాపం చేసిన ఒక ఆమెను కోరుకొని చూశాను, పాపం చేశాను అని చెప్పి ఆయన కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా ఇవన్నీ చాలు, నాకు నా హృదయం కోరుకుంటుంది, నా కన్ను చూస్తూ ఉంది, కాబట్టి నేను పాపానికి బానిసైపోతా ఉన్నా, కాబట్టి ఇప్పటి నుంచి నా యొక్క కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా నన్ను కాపాడు. అలాగే నా హృదయం దురాశను కోరుకోకుండా నా హృదయాన్ని తిప్పివేయని దావీదు ప్రార్థన చేస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఈరోజు ఏం నేర్చుకున్నామంటే, ఈ దావీదులాగా మనం ఒక డిఫరెంట్ ప్రార్థన మనం కూడా స్టార్ట్ చేయాలి. ఎన్ని రోజులు మనము ఈ లోకంలో ఉన్న వాటి గురించే, ఈ లోకంలో కన్న వాటి గురించే ప్రార్థన చేస్తూ ఉంటే మనకు కావలసినవన్నీ దేవుడికి తెలుసు. దేవుడు ఈ దావీదుకి అర్థమైపోయింది, నేను ఏం చేసినా ఏం చేయకున్నా నాకేం కావాలో దేవునికి తెలుసు. నేను ఇలాంటి ప్రార్థన చేస్తే, నేను యొక్క దేవుని యొక్క మార్గంలో నడుస్తే నాకు కావాల్సినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. దావీదుకి అర్థమైపోయింది. అందుకే దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు, అయ్యా ఈ లోకంలో ఉన్న వాడి గురించి నేను ప్రార్థన చేసినా చేయకుండా నాకు ఇస్తామని నాకు అర్థమైంది. అంతేనా? దేవుడు అన్నాడు, నా ఆజ్ఞలను, నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, ఇవన్నీ మీకు అనుగ్రహించబడిన దేవుడు చెప్పాడు. ఆ వాక్యం మత్తయిలో రాస్తే రాయక ముందే దావీదుకి అర్థమైపోయింది, నేను ఈ లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ నేను కోరుకోకున్నా నాకు కావాల్సింది దేవుడు ఇస్తాడు అని దావీదుకి అర్థమైంది. కాబట్టి ఆయన ప్రార్థన లోకం గురించి మారిపోయి దేవుని యొక్క ఆజ్ఞల సైడ్ ఆయన ప్రార్థన మారింది. మనం ఒకవేళ మనం ఇది గ్రహిస్తే ఏమని, ఈ లోకంలో నాకు కావాల్సింది నా ఫ్యూచర్, నా పిల్లల ఫ్యూచర్, ఇవన్నీ దేవుడు చూస్తాడు అని మనకు అర్థమవుతే మన యొక్క ప్రార్థన దేని సైడ్ మలుతుంది? అప్పుడు దేవుని యొక్క వాక్యం సైడ్ మన ప్రార్థన మల్లుతుంది. కాబట్టి మనము దావీదులాగా మన యొక్క ప్రార్థనని దేవుని యొక్క ఆజ్ఞల తట్టు దేవుడు మార్చాలి. కాబట్టి ఇలాంటి ప్రార్థన మనము చేయాలని ఈరోజు దేవుడు మన ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఇంకా చాలా మనకు తెలిసిన ఒక బైబిల్ ఫిగర్ ఎవరండి? అందరినీ చూస్తూ ఉంటాడు. ఎవరైనా ఏ ఊరు పోతే అక్కడ ఒక అమ్మాయిని చూస్తూ ఉంటాడు. ఎవరైనా? సంసోన్, తిమ్నాతు, దాని తర్వాత ఫిలిప్పి అక్కడికి వెళ్తాడు. అందరినీ చూస్తూ ఉన్నాడు. ఆయనకి ఏమని చేస్తాడు? ఆయన చూస్తాడు, వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి, అమ్మ నాకు ఏమో నచ్చింది, ప్రార్థన చేయండి. చూడండి, చూస్తుండు, కోరుకుంటుండు ఆయన హృదయంలో. లాస్ట్కి దేవుని యొక్క వారసత్వాన్ని, అంటే దేవుడు ఇచ్చిన ఆ అభిషేకాన్ని కోల్పోయే స్థితికి సంసోన్ వచ్చాడు. కాబట్టి మన జీవితంలో మనం దేన్ని కోరుకుంటున్నాం? దేవుడు మనల్ని ఆయన యొక్క పరిశుద్ధమైన ప్రజలుగా మనల్ని చేసింది.
ఆయన చనిపోయి తిరిగి లేచి, ఆయన మన గురించి చనిపోయి తిరిగి లేచి ఆయన మనల్ని అందరినీ పరిశుద్ధ జనంగా మార్చింది. ఆ పరిశుద్ధ జనంగా మార్చబడిన మనము ఆయన యొక్క ప్రణాళిక ఏంటంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులై ఉండడనే ప్రణాళిక ఆయనది. మిమ్మల్ని అందరినీ పరిశుద్ధులైన యాజక సమూహంగా చేసిన దేవుడు చెప్తా ఉన్నాడు. అలాంటి ప్రణాళికలో ఉన్న మనం దేన్ని కోరుకుంటా ఉన్నాము? మన జీవితంలో దేవుడిచ్చిన అభిషేకాన్ని, దేవుడిచ్చిన వరాన్ని, దేవుడిచ్చిన రక్షణను కోల్పోయే ఆశను మనం ఏమైనా కలిగి ఉన్నాము? సంసోనుకున్న అభిషేకాన్ని సంసోను కోరుకోవాల్సి వచ్చింది. తను కోరుకున్న దాన్ని బట్టి, తను చూసిన దాన్ని బట్టి. మనం దేని చూస్తున్నామో, దేని కోరుకుంటున్నామో దాన్ని బట్టి దేవుని యొక్క రక్షణను కోల్పోయే ఛాన్స్ మనకు కూడా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో దేని చూస్తున్నాము, దేని కోరుకుంటున్నాము అనే దాన్ని మనము గ్రహించుకోవాలి. ఈరోజు దావీదు అంటా ఉన్నాడు, అయ్యా నేను వ్యర్థమైన దాన్ని చూస్తున్నానేమో, అయ్యా నేను దురాశను బట్టి నా హృదయము తిరిగిపోతుందేమో. ప్రతి వాడు బైబిల్లో రాయబడింది, యాకోబు 1:15 ఏమని ఉంటుంది అక్కడ? ప్రతివాడు తన దురాశ చేత ఈర్వబడి పాపానికి బానిసైపోతా ఉన్నాడు. కాబట్టి మనము దేని ద్వారా ఈడవబడుతున్నాం అంటే మన యొక్క దురాశ చేత, మన యొక్క ఆశను బట్టి, మనం దురాశ చేత మన కన్నులను చూసి దాన్ని బట్టి, మన యొక్క హృదయం కోరుకున్న దాన్ని బట్టి, ఆ ఆశను బట్టి మనము పాపంలో పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని అందరినీ పరిశుద్ధ యాజక సమూహంగా చేసుకున్నా, నా బిడ్డలుగా చేసుకున్నా, మీరు పరిశుద్ధంగా జీవించాలని దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికలో ఉన్న మనమందరము దేవుని యొక్క రక్షణను కోల్పోకుండా, దేవుడిచ్చిన ఈ యొక్క పరలోక రాజ్యం అనే ఆ బహుమతిని కోల్పోకుండా మనము మన జీవితంలో ఆశించేదాన్ని, చూసేదాన్ని మనం జాగ్రత్తగా గ్రహించుకోవాలి. అలాగే ఈ లాస్ట్లో మనం గమనిస్తే 38, 39 ఒకసారి 39 గమనిస్తే, నీ న్యాయవిధులు ఉత్తమము, నాకు భయం పుట్టించున్న నా అవమానము కొట్టివేయు. మనకందరికీ క్రైస్తవులుగా ఉన్న మనము ఒకవేళ జీవితంలో ప్రతిదీ మనం పొందలేకపోతున్నామేమో కదండి. మీరు దేవుని పిల్లలు, చిన్నప్పటి నుంచి దేవుని నమ్ముకున్నారో చూడండి, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎంత బాగున్నారో, దేవుని నమ్ముకున్న మీరు ఎలా ఉన్నారో అని అవమానం మనకు జరిగి ఉండొచ్చు, లోకంలో జరుగుతూ ఉండొచ్చు కదండి. ఇక్కడ ఈయన కూడా అవమానం అంటుండ, అయ్యా నాకు అవమానాన్ని కొట్టిపోయి, ఎప్పుడు మీ యొక్క న్యాయ విధులు ఉత్తమములు, దాన్ని నేను గ్రహిస్తే నా యొక్క అవమానాలు కొట్టివేయమని ఈయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు మనకు ఒకవేళ అవమానాలు కలిగిన, నిందలు కలిగిన, ఏది కలిగినా అది దేవుని యొక్క మహిమకే, ఈ లోకంకి మాత్రమే కదండి. ఎన్ని కష్టాలు జరిగినా, ఎన్ని సంవత్సరాలు ఎన్ని కష్టాలు జరిగినా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని రోజులు ఏడ్చినా, ఎన్ని రోజులు ఏడుస్తాం మనం? కష్టం తర్వాత ప్రతి ఒక్కరికి కష్టం తర్వాత ఏమొస్తుంది? సుఖం వస్తుంది. 10 రోజులు ఏడుస్తాం, 11వ రోజు 10 రోజులు ఏడ్చిన దానికి నవ్వుతాం కదండి. కంపల్సరీ ఇది మాత్రం జరుగుతుంది. ఆ రోజు ఇలా జరిగింది, నేను బాగా ఏడ్చినా ఎంతమంది అంటారు? అందరం అంటాం. ఏజ్లో పెద్ద ఉన్న వాళ్ళు అయితే ఇంకా అంటారు ఎక్కువ కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా ఉంటాయి కదండి. ఆ రోజు ఇట్లా ఏడ్చినారా, ఈ రోజు ఇలా ఏడ్చిండ్రా అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు మనకు. దాన్ని బట్టి ఆ రోజు మనకు చెప్పేటప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారు కదండి. ఎందుకంటే ఆ అవమానం తర్వాత వాళ్ళకి సంతోషం వచ్చింటది. బైబిల్లో ఒక మాట రాయబడింది, ఏం మాట అది? 1 కొరింథీ 10:13. 1 కొరింథీ 10:13 అసలు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపదగిన దానికంటే. దాని తర్వాత ఒక మాట చదవమ్మా. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుటకు మార్గము. చూడండి మన దేవుడు ఎంత మంచోడంటే, అమ్మ మీకు శోధన వచ్చింది, ఏడుస్తూనే ఉండడం దేవుడు చెప్పట్లేదు. మీరు బాగా ఏడుస్తారు, ఏడవడానికి దేవుడు చెప్పట్లేదు. ఏమని చెప్తుంటూ, మనుషులకు సాధారణంగా మనుషులకి ఏం కలుగుతుందో అలాంటివి మీకు జరుగుతున్నాయి, అంతకంటే పెద్దవి జరగవు. కొన్నిసార్లు మనము
ఒకవేళ మనం హాస్పిటల్స్లోకి వెళ్తే ఎప్పుడైనా మనము ఒకసారి అంటే జపాన్లో అక్కడిక్కడంట వాళ్ళ పిల్లల్ని హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తారంట, అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూపెట్టడానికి. ఎందుకనంటే దాన్ని చూసిన తర్వాత పిల్లలు ఒకటి గ్రహిస్తారు, దేవుడు మమ్మల్ని ఎంత బాగా పెట్టిండో, వాళ్ళకంటే నన్ను ఎంత ధన్యుడిగా చూపించిండో, అక్కడ ఏడ్చే వాళ్ళకంటే నా తల్లిదండ్రులు ఎంత సంతోషంగా ఉన్నారు అని వాళ్ళ పిల్లలు నేర్చుకోవడానికి పిల్లల్ని తీసుకెళ్తారంట హాస్పిటల్ దగ్గర. మనము ఒకవేళ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే చూడండి వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఎంత ఘోరంగా ఏడుస్తారంటే, ఎంత ఘోరమైన సిచ్యువేషన్స్లో ఉంటారంటే బాగా వాళ్ళు బాధపడతా ఉంటారు. మనల్ని దేవుడు ఎంత బాగా పెట్టిండంటే ఆదివారం వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మనం ఆరాధించే ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చింది. ఆమేన్. కాబట్టి అంత సాధారణంగా మనుషులకు కలుగు దానికంటే ఎక్కువగా మనల్ని దేవుడు శోధించట్లేదు. ఒకవేళ శోధించినా ఆ శోధన నుంచి బయటకు వచ్చే మార్గాన్ని దేవుడు పక్కనే పెట్టండి. మన దేవుడు అంత మంచి దేవుడు. కాబట్టి మనం ఏడ్చిన ప్రతిసారి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏమని, ఈరోజు నేను ఏడుస్తున్నా, మార్గము దేవుడు ఉంచిండు, రేపు సంతోషపడతా అనే ఆ ఆశ, ఆ నిరీక్షణ మనకు క్రైస్తవులుగా మనకు ఉంది కదండి. హిందువులకి వేరే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అయ్యా నువ్వు ఇది చేస్తే నేను ఇది ఇచ్చేస్తా, ఇది చేస్తే నేను ఇది ఇచ్చేస్తాను వాళ్ళ మొహం. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం లేదు, చేస్తాడో చెయ్యడం. కానీ మన దేవుడు అంటుండో, మీకు శోధన వచ్చింది కదా, కానీ కంపల్సరీ దాని నుంచి బయటకు వచ్చే మార్గం ఉంది, నిశ్చయమే. కానీ అలాంటి నిశ్చయత మన దేవుడు మనకి ఇచ్చండి. క్రైస్తవులుగా మనకు అంత ధన్యత ఉంది. మనం ఈరోజు ఏడుస్తున్నామంటే రేపు సంతోషపడే మార్గం దేవుడు ఉంచిండు. ఆమేన్, ఉంచిండు, అది నిశ్చయం. కాబట్టి దేవుడు ఆ మాట చెప్తున్నాడు, మీకు అవమానాలు నిందలు కలిగినా అది ఈరోజు రేపే మీరు ఆశీర్వాదం కలిగి సంతోషించే మార్గము రోజు ఒకటి వస్తుందని దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మనం ఈరోజు ఈ 8 వచనాల ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే, ఒకటి, లోకంలో అందరూ చేసే ప్రార్థనకు విరుద్ధంగా మన ప్రార్థన ఉండాలి. అయ్యా నేను నీ మార్గంలో నడవాలి. అయ్యా నా హృదయం నీ వాక్యం తట్టు తిరగాలి. అయ్యా నా కన్నులు వ్యర్థమైన దాన్ని చూడొద్దు. అయ్యా నా హృదయము ఈ లోకంలో ఉండే దురాశను చూడొద్దు అని దేవుని యొక్క మార్గాన్ని ఆశించే, లేదంటే మార్గాన్ని బ్రతికే ప్రార్థన మన దగ్గర ఉండాలి. అలాగే లోకంలో ఒకవేళ మనకి కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు వస్తే దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ లోకంలో ఉన్నవన్నీ కొన్ని రోజులే, మీకు మార్గము నిశ్చయము. ఏ మార్గము? ఆ యొక్క ఆపదల నుంచి బయటకు వచ్చే మార్గము దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ 8 వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలు మనం గుర్తుపెట్టుకొని దేవుని యొక్క మాటల తట్టు మన యొక్క హృదయాన్ని తిప్పుకొని వ్యర్థమైన దాన్ని చూడకుండా దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క ఆజ్ఞలను మనం నెరవేర్చే బిడ్డలుగా మనల్ని మనం చూసుకోవాలని, పరీక్షించుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని తీర్చుకున్నారు.